హాయ్ అండి. మా టెర్రస్ గార్డెన్లోకి కొత్తగా 9 మందార మొక్కలు, 2 చామంతి మొక్కలు తీసుకొచ్చానమాట. ఏ కలర్సో తెలియదు, కానీ ఏవో ఒకటి నాకు మందార మొక్కలు, ఈ గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం. మందార మొక్కలు పువ్వులు చక్కగా దేవుడికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా చక్కగా కోసుకుని పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. అందుకని నాకు ఈ మందార మొక్కలు అంటే చాలా ఇష్టం. నర్సరీ నుండి మొత్తం చాలా మొక్కలు తీసుకొచ్చాను. ఇవి చామంతి మొక్కలు కూడా. ఇదైతే పాత మొక్కే. ఈ మొక్కలన్నీ కూడా చూడండి, గులాబీ పువ్వు ఎంత బాగా పూసిందో. పింక్ కలర్ది ఫస్ట్లో బాగా పూస్తుంది, తర్వాత కొన్ని రోజులు పూయలేదు, మళ్ళీ ఇప్పుడు పూస్తుంది. చక్కగా చాలా మొక్కలన్నీ తీసుకొచ్చాను అనమాట. అందుకని నిన్న మొత్తం అన్ని కుండీల్లో మట్టి వేసి మిక్స్డ్ సాయిలు, ఎర్రమట్టి, కొంచెం టీ పొడి అన్నీ కలిపేసి వేసాను అనమాట. ఒక్కొక్క కుండీలో వేసేసి ఒక్కొక్క మొక్క పెట్టేశాను. అన్నీ పెట్టి మొత్తం నీట్గా ఎక్కడెక్కడ చక్కగా సర్దేసి అన్నీ కడిగేసరికి, కిందంతా నీట్గా కడిగేసి చాలా చక్కగా ఇలా పెట్టేసరికి చాలా అందంగా ఉన్నాయి మొక్కలన్నీ. ఎవరో ఒకరు చూస్తే కానీ మన ఆనందాన్ని ఎవరో ఒకరితో పంచుకుంటేనే కదా మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే వీడియో పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఈ మొక్కలన్నింటినీ చూసుకుంటూ ఉంటే. ప్రస్తుతానికి ఈ మొక్కలైతే తెచ్చిపెట్టాను. ఇంకా కొంచెం కరివేపాకు మొక్క అలాంటివి కూడా తీసుకొచ్చి పెట్టాలి. ఇందులో చిన్న టెంకీసు, టొమాటోలు, అన్నీ కుళ్ళిపోయిన టమాటాలు వేస్తూ వచ్చినాయి. ఇలా మందార కొమ్మలు పెట్టాను వీటిల్లో. నాటు గులాబీ నిన్నైతే హైబ్రిడ్ ఒక 7 రకాలు, 2 నాటు, పింక్ ఒకటి, రెడ్ ఒకటి ఎక్కువ పురుగు వస్తాయి కదా, ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను అనమాట. ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి. ఎలా పెరిగి పువ్వులు పూస్తాయో చూడాలి. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ పెయింట్ కూడా నేనే వేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.